కానీ తన మనసు ఎప్పుడు మీతోనే మాట్లాడుతుంది నాన్న. ఆ సంగతి మీకు కూడా తెలుసు. చూస్తూ ఉండండి, త్వరలోనే అక్క 10 లక్షలు తీసుకొచ్చి అమ్మ ముఖాన్ని కొట్టి మీతో మాట్లాడుతుంది. నేను ఆ రోజు కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానమ్మా. అక్క ఫోన్ చేస్తుంది నాన్న. అలాగా? ఏంటో మాట్లాడు వందనా. హలో అక్క. వందనా, నాన్నెలా ఉన్నారు? టైంకి భోజనం చేసి మందులు వేసుకుంటున్నారా? వేసుకుంటున్నారక్క. మేం నాన్న పక్కనే ఉన్నాం. వందనా, ఇకపై నాన్నని బాధపడొద్దని చెప్పు. మనకి మంచి రోజులు రాబోతున్నాయి. ఏంటక్క నువ్వనేది? అవును వందనా, ఆ శుభవార్త చెప్పడానికే నీకు ఫోన్ చేశాను. అక్క ఏమంటుందమ్మా? అక్క, ఆ శుభవార్త ఏదో నాన్నకి చెప్పక్క. నాన్నతో మాట్లాడక్క. నాన్న. వందనా, నేను కాస్త ఏ మారితే చాలు ఎప్పుడెప్పుడు కూతురుతో మాట్లాడదామా అనే చూస్తూ ఉంటారా? అమ్మా, నాన్నేం మాట్లాడలేదు, నేనే మాట్లాడు అని ఫోన్ ఇస్తున్నాను. ఇస్తే ఆయన తీసుకుని ఏమ్మా చెప్పమ్మా అని మాట్లాడేస్తారా? ఏమండి, మెళ్ళో ఉన్న తాడిబొట్టు మీద ఒట్టేసిన విషయం మర్చిపోయారా? ఓహో, అల్లుడికి ఏం జరిగినా పర్వాలేదు, నేను మాత్రం నా కూతురుతో మాట్లాడితే చాలు అని నిర్ణయం తీసుకున్నారన్నమాట. రాక్షసి, అది నోరా మురిక్కాలవా? నోటికి ఎంతొస్తే అంత మాట అనేస్తావా? నాన్న, ఆయన అసలు మిమ్మల్ని నేను లాభం. ఆ ఫోన్ ఇటిపోవే. ఏయ్, నీకు కొంచెమైనా సిగ్గు సరే ఉందా? తాళి కట్టినోడు ఏమైపోయినా పర్వాలేదని మీ నాన్నతో ఫోన్ మాట్లాడడానికి సిద్ధమైపోయావా? పిన్ని. పిన్నినే మాట్లాడుతున్నా. ఎన్నాళ్ళు అమ్మ అమ్మ అని పిలిచి పిన్నిలా మారిపోయినా ఆ పిన్నినే మాట్లాడుతున్నా. నేను లేని సమయం చూసి మీ నాన్నకి ఫోన్ చేసి మాట్లాడుతున్నావా? ఎన్నాళ్ళుగా జరుగుతోంది ఇది? ఎదురుగా ఉండుంటే నీ పళ్ళు రాలగొట్టుండేదాన్ని. నోరు ముయ్యవే. వందనా, మీ అమ్మ దగ్గర నుంచి ఆ ఫోన్ లాక్కో. అమ్మా, ముందు ఫోన్ ఇవ్వమ్మా. ఏయ్, మాట్లాడుతుంటే పళ్ళు రాలగొడతాను. సైలెంట్ గా నిల్చో. ఏ అక్షయ, మీ నాన్నతో మాట్లాడకుండా ఉండలేకపోతే నాకివ్వాల్సిన 10 లక్షలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టవే. ఆ తర్వాత మీ నాన్నతో మాట్లాడుకో. పిన్ని, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మా సమస్యని అవకాశంగా తీసుకుని ఇన్నాళ్ళు నువ్వు మాతో ఆడుకున్నావు. త్వరలోనే నీ 10 లక్షలు నీ మొహాన కొట్టి నీకు సరైన సమాధానం చెప్తాను. కానీ ఒక్క విషయం చెప్తున్నాను, బాగా గుర్తు పెట్టుకో పిన్ని. నీకు మనిషి అవసరం, అనుబంధాల విలువ నీకు తెలిసిన రోజు నువ్వు ఒంటరిగా నిలబడతావు చూడు, ఆ రోజు నీకు నిజమేంటో అర్థమవుతుంది. ఆ క్షణం నీ కళ్ళల్లో ఉంచి వచ్చే కన్నీళ్లను తుడవడానికి నీ పక్కన ఎవరు ఉండరు. అప్పుడు తెలుస్తుంది నీకు ప్రేమ విలువేంటో. ఆపవే నీ సోది. వింటున్నాను కదా అని కథలు చెప్పుకో. ముందు నా డబ్బు తీసుకొచ్చి నా చేతిలో పెట్టి అప్పుడు మాట్లాడవే. ఇంకొక్కసారి ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించావో నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. ఒసే దుర్మార్గురాలా, నీ ఆవేశానికి మూర్ఖత్వానికి అంతం లేదా? ఆ చావు కూడా నిన్ను మార్చుతుందా లేదో నాకు అనుమానంగా ఉందే. ఛీ, ఇలాంటి మాటలకేం తక్కువ లేదు. కోళ్లు విరగొట్టుకుని హ్యాపీగా ముక్కుతూ మూలుగుతూ కూర్చున్నారు. ఇల్లెలా గడుస్తుందో ఒక్కసారైనా ఆలోచించారా? అమ్మా, నాన్నను పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? ఇన్నాళ్లుగా మనల్ని పోషించింది ఎవరు? నాన్నే కదమ్మా. ఆ సంగతి మర్చిపోయావా నువ్వు? రే, గుర్తు పెట్టుకున్నంత మాత్రానా ఆకలి అవసరాలు ఆగవు కదా నాని. అవో పక్క ఏడుస్తూనే ఉంటాయి మీ నాన్నలాగా. అమ్మా, నాన్న కాలు బాగాలేదన్న విషయం గుర్తులేదా నీకు? అలాంటప్పుడు నాన్న షాప్కి వెళ్ళి ఎలా పనిచేస్తాడమ్మా? ఆ మాత్రం ఆలోచించలేవా? అయితే
నేను సలహా ఇవ్వనా? వెళ్ళి గుడి మెట్ల మీద కూర్చుంటే గుడికొచ్చి పోయేవాళ్ళు అయ్యో పాపం కాళ్ళు విరిగి నడవలేని స్థితిలో ఉన్నాడని జాలిపడి ఓ 4 డబ్బులు చేతిలో పడేస్తారు. వెళ్ళి అలాగైనా సంపాదించమని చెప్పు. చెప్పు చెప్పవే. వెళ్ళి గుడి మెట్ల మీద కూర్చుంటాడు. అమ్మా, నీకు మతుండే మాట్లాడుతున్నావా? నాని వదిలే. ఈవిడితో మాట్లాడినా ఆ గోడతో మాట్లాడినా ఒకటే. ఛీ! ఏమన్నావే? నీ సంగతి తర్వాత చెప్తాను. ఇదిగో చూడండి, అడుక్కుంటారు, వెళ్ళి మీ అల్లుడి కాళ్ళు పట్టుకుంటారు, మీ ఇష్టం. నాకు నా 10 లక్షలు కావాలి అంతే. నాన్న బాధపడకండి నాన్న, అమ్మకి ఆ దేవుడే బుద్ధి చెప్తాడు. అవును నాన్న, మీరు ప్రశాంతంగా ఉండండి. నేను మార్కెట్ కి వెళ్తున్నా. నేను లేను కదా అని మళ్ళీ దాంతో మాట్లాడడానికి ప్రయత్నం చేశారనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. వింటున్నావా? నువ్వు మారవమ్మా. నాన్న, నాకేం చేయాలో అర్థం కావట్లేదు నాని. దీనికి ఎలా బుద్ధి చెప్పాలో, భర్త పిల్లల విలువ ఎలా తెలియజేయాలో నాకు తెలియట్లేదు. నాన్న, నాకు ఒక ఆలోచన వచ్చింది నాన్న. ఏంటి నాని? ఓకే జగన్నాథ్ గారు, ఈ విషయం గురించి నేను తప్పకుండా మాట్లాడతాను. అలాగేనండి, ఉంటాను. థ్యాంక్ యూ. ప్రణు, రే ప్రణు, ప్రణీత్ ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళుంటుంది? రే రాఘవ్, ఏంటన్నా? ప్రణు ఎక్కడికి వెళ్ళింది? ఏమోనన్నా, నాకు తెలీదు. ఓకే, నువ్వు వెళ్ళు. సరే నాన్న. హలో డాడీ. ప్రణు, ఎక్కడున్నారా? మా ఫ్రెండ్ యూఎస్ వెళ్తుంది డాడీ. కలిసి సెండ్ ఆఫ్ ఇద్దామని వెళ్ళాను. ఏమైంది డాడీ? ఏం లేదు ప్రణు, ఎప్పుడు చెప్పి వెళ్ళేదానివి కదా, అందుకే అడిగాను. నో ప్రాబ్లం డాడీ. టైం లేకపోయేసరికి హడావిడిగా వచ్చేసాను. ఇప్పుడే ఇంటికి వచ్చేస్తున్నాను. ఓకే ప్రణు. ఓకే డాడీ. ఏమండి, బండి ఆపండి. ఏమైంది అక్షయ? అక్కడేదో యాక్సిడెంట్ అయినట్టుందండి. అరే అక్షయ, మనకెందుకు, ఆ సంగతి పోలీసులు చూసుకుంటారు కదా. అలా మాట్లాడతారేంటండి? రండి. ప్రణీత, ఏమండి? ప్రణీత. ప్రణీతనా?